ఎదుటి వారికి షాక్లు ఇవ్వటంలో మునగాడు ట్రంప్. ఎప్పుడు ఏమంటాడో తెలియదు, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. అందుకే ఆయన్ని అన్ప్రెడిక్టబుల్ ప్రెసిడెంట్ అంటుంటారు. ట్రంప్ తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి షాక్ ఇచ్చారు. దాదాపు 4 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకా కంటిన్యూ కావటం ట్రంప్కు ఏమాత్రం రుచించటం లేదు. పుతిన్, జెలెన్స్కీ ఇద్దరూ మొండివాళ్లే. అందుకే బలవంతుడైన పుతిన్ కు అనుకూలంగా రష్యా ఉక్రెయిన్ పీస్ ప్లాన్ ను చడీ చప్పుడు లేకుండా ఆమోదించారు ఆయన. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు 28 పాయింట్లతో ఒక ప్లాన్ సిద్ధం చేశారని ఆ కథనం పేర్కొంది. వాటిలో ఎక్కువ పాయింట్లు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. ఆ ప్రతిపాదనలను అమెరికా, రష్యా అధికారులు సంయుక్తంగా రూపొందించారు. ఇటీవలే దానిని జెలెన్స్కీ ప్రభుత్వానికి అందించారు. దీనిపై ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ చీఫ్ రుస్తుమ్ ఉమరోవ్ మధ్య సమావేశం జరిగింది. ఈ ప్రణాళికకు అంగీకారం తెలపాలని అమెరికా కోరుకుంటుందని రుస్తుమ్కు విట్కాఫ్ స్పష్టం చేశారు. కానీ పలు నిబంధనలను జెలెన్స్కీ వ్యతిరేకిస్తున్నారు. వాటిని అంగీకరించడం అంటే తమ సార్వభౌమత్వాన్ని వదులుకోవడమేనని ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మిత్రదేశం నిరాకరిస్తున్నా ట్రంప్ మాత్రం దానికి మద్దతు తెలిపారని ఆ కథనం పేర్కొంది. తాజా ప్లాన్ ప్రకారం అయితే ఉక్రెయిన్ తూర్పు డాన్బాస్ లో ఇప్పటికీ తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి. ఉక్రెయిన్ తన సైనిక బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి. అలాగే ఆ దేశ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలకు అనుమతి ఉండకూడదు. రష్యా భూభాగంలోకి దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్కు ఎవరూ అందించకూడదు. ఇక ఉక్రెయిన్ను అవినీతి కుంభకోణాలు కుదిపేస్తున్నాయి. చాలా స్కామ్లకు జెలెన్స్కీ సన్నిహితులే సూత్రధారులు. దాంతో రాజకీయంగా ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆయన సన్నిహితులను పదవుల నుంచి తొలగించాలన్న డిమాండ్లు తీవ్రమవుతున్నాయి. ఈ రాజకీయ అస్థిరతలను అమెరికా ఒక అవకాశంగా చూస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా ప్లాన్ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు జెలెన్స్కీకి సరెండర్ తప్ప మరో మార్గమే కనిపించడం లేదు.